తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు తేదీ పొడిగించింది ఎన్నికల సంఘం. ఆగస్టు 3వ తేదీ వరకు ప్రక్రియను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు షెడ్యూల్ను సవరించి ప్రకటించింది ఈసీ. బిఎల్ఓల ఇంటింటి సర్వేకు ఆగస్టు 3 వరకు గడువిచ్చింది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయనుంది. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలను పరిష్కరించబోతున్నారు. అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తారు. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు తేదీ పొడిగించింది ఎన్నికల సంఘం. ఆగస్టు 3వ తేదీ వరకు ప్రక్రియను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు షెడ్యూల్ను సవరించి ప్రకటించింది ఈసీ. బిఎల్ఓల ఇంటింటి సర్వేకు ఆగస్టు 3 వరకు గడువిచ్చింది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయనుంది. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలను పరిష్కరించబోతున్నారు. అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితా ప్రకటిస్తారు. ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వాసుదేవరెడ్డి అందిస్తారు. వాసుదేవరెడ్డి, మరి ఎస్ఐఆర్ గడువు తేదీని తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచింది కదా, ఆల్రెడీ ఆంధ్ర ప్రభుత్వం అయితే పెంచింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి వాసుదేవరెడ్డి? మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ రిక్వెస్ట్ తో కూడా ఎస్ఐఆర్ గడువు తేదీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 3వ తేదీ వరకు కూడా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా తెలంగాణలో ఈ సర్ గొడవకు సంబంధించి కూడా షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ అయితే సవరించింది. బిఎల్ఓలు ఇంటింటి సర్వేకు సంబంధించి ఈ నెల 24తో ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అనేక మందికి ఫారాలు అందినటువంటి నేపథ్యం కావచ్చు, తిరిగిచ్చే క్రమంలో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి కూడా ఎలక్షన్ ఏదైతే కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేశారో ఆ తర్వాత ప్రభుత్వం కూడా పెంచాలి అని కూడా అభ్యర్థన చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు దాదాపు ఆగస్టు 3 వరకు కూడా పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా కూడా విడుదల చేస్తుంది. ఇక సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ కూడా సేకరించబోతా ఉంది. ఇక అక్టోబర్ 8 వరకు కూడా అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితాను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రచురించబోతోంది. ఇక పూర్తిగా ఇది తెలంగాణ విజ్ఞప్తితోనే ఎస్ఐఆర్ షెడ్యూల్ సవరించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం సవరించినటువంటి యొక్క తేదీల గడువును, సవరించిన షెడ్యూల్ ను మాత్రం అధికారులకు, రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఈఓ నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంబంధించిన కార్యాలయం నుంచి కూడా అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు మాత్రము ఇప్పటికే అధికారులకు సుదర్శన్ రెడ్డితో మాట్లాడిన నేపథ్యంలో ఆయన కూడా దీన్ని ధృవీకరిస్తా ఉన్నారు. కానీ అది పూర్తి మరి కాసేపట్లో కూడా ఏదైతే తెలంగాణ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి అయితే ఎట్టకేలకు అనేక రకాల అబ్జెక్షన్స్, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆగస్టు 3వ తేదీ వరకు కూడా సర్ ప్రక్రియను పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నామినేషన్ ఫారాలకు సంబంధించి కూడా ప్రజలందరికీ అందినటువంటి నేపథ్యంలో తిరిగి ఆశించిన స్థాయిలో కూడా